దేవుణ్ణి పిలవడానికి అత్యుత్తమమైన పదం ఏదన్నా ఉందంటే మై ఫాదర్. అబ్బా తండ్రి. అబ్బా పక్కన ఎప్పుడు కూడా ఒక పదం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇంకొక పదం ఉంది. ఏంటంటే ఇట్స్ అరామిక్ వర్డ్. అబ్బా, మై ఫాదర్. దేవుడు తన బిడ్డల్ని ఎలా చూడాలనుకుంటాడంటే పిల్లలుగా చూడాలనుకుంటాడు. మీకు విషయం తెలుసా? ఇటువంటి సంబంధాన్ని మనం ఎక్కడ చూడం. దేవుడు నీకు తండ్రిగా మారాడు, ఇంకేం కావాలి? నీకు నీ తండ్రికి ఉన్న సంబంధం ఎలాంటిదో ఒక్కొక్కసారి మనం నెమరు వేసుకున్నప్పుడు కొన్ని తీపి జ్ఞాపకాలు మనకి గుర్తొస్తాయి కదా. మా చిన్నతనంలో మా నాన్న చూడడం చాలా తక్కువగా ఉండేది మాకు. ఎందుకంటే హీ వాజ్ అన్ హిజ్ ఫాదర్స్ బిజినెస్. చాలా తక్కువ చూసేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఎప్పుడు అక్కడ మీటింగ్స్, ఇక్కడ మీటింగ్స్ అని, అక్కడ సువార్త అని, ఇక్కడ సువార్త అని, అక్కడ చర్చి స్థాపన అని, అక్కడ సేవకుల సదస్సు అని ఎప్పుడు ఆయన తిరుగుతుండేవాడు. ఒక్కొక్కసారి మా నాన్న వాక్యం చెప్తుంటే నేను ఖచ్చితంగా కూర్చోవాల్సి వచ్చేది. ఎందుకంటే నేను డ్రమ్ము కొట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఎదురు కూర్చోవాల్సి వచ్చేది. మించి అక్కడి నుంచి బయటికి వెళ్ళే అవకాశం వచ్చేది కాదు. 24/7 నాకు తెలిసింది ఏంటంటే ప్రార్థనలో కూర్చోవడం తెలుసు నాకు. 24/7 నా తండ్రి దేవుని పని మీద ఉన్నాడన్న సంగతి నాకు బాగా తెలుసు. మా నాన్న వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపించేది, ఎట చెప్తున్నాడు మా నాన్న, అసలు ఒక్క వచనం తీసుకొని ఒక్క పదం మీద నిలబడి అనర్గళంగా గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేవాడు మా నాన్న. ఒక్క రెఫరెన్స్ పక్కకి వెళ్ళేవాడు కాదు. నాకు వయసుకు వస్తున్నప్పుడు, నాకు తెలుస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే మా నాన్నంత జ్ఞానవంతుడు ఎవరు లేరనిపించేది నాకు. అలా చెప్పేవాడు వాక్యం. దెన్ మై ఫాదర్ బికేమ్ మై హీరో. నాకు నా తండ్రి ఏమయ్యాడంటే నాకు ఒక పెద్ద హీరోయిజాన్ని నేర్పించాడు. ఏ విషయంలో తెలుసా? వాక్యం చదవడం విషయంలో. మీరు ఆశ్చర్యపోతారు. మా తండ్రి ఇంకా రేపు చనిపోతాడనగా ఈరోజు వరకు ఆయనకి కళ్ళద్దాలు లేవు. నాకు మోషే జ్ఞాపకం వస్తాడు. మా నాన్న గురించి ఎప్పుడు తెలుసుకున్నా. ఆయన చూపు తగ్గలేదు, సత్తువ. ఇది ప్రాక్టికల్ లైఫ్లో చూశాను. దాని తర్వాత నేను తెలుసుకున్నది అంటే ఒక వ్యక్తి తన జీవితంలో వాక్యాన్ని ఘనపరిచినప్పుడు, వాక్యాన్ని ఘనంగా ఎంచినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఇంత బలం ఇస్తాడా అన్నది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకోగలిగాను. తెలుసా? ఇంకొక విషయం ఏంటంటే వాక్యాన్ని జీవిత భాగంగా, ఇది మన ప్రాణంగా. ఏ రోజైతే వాక్యం చదవమో, ఏ రోజైతే వాక్యాన్ని ధ్యానించమో, ఏ రోజైతే బైబిల్ వైపు చూడమో, ఏ రోజైతే వాక్యాన్ని ఏముంది అని మనం ఆస్వాదించమో, ఆ రోజు మన శ్వాస ఆగిపోయినట్టు మనం భావించాలి. తెలుసా మీకు? సీ ద వాల్యూ ఆఫ్ ద బైబిల్, ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. ఇట్స్ అవర్ ఆక్సిజన్. దీన్ని బట్టి మీకే తెలియాలి ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతున్నారో, ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారో మీకే తెలియాలి. తెలుసా? రాత్రింబవళ్ళు మా నాన్న చదువుతానే ఉన్నాడు. ఒకరోజు నేను లేచేటప్పటికి మా నాన్న చదువుతా ఉన్నాడు. మళ్ళీ ఆ ముందు రోజు కానా పెళ్లి విందు గురించి చెప్పాడు మా నాన్న. నాకు బాగా గుర్తు. అయిపోయింది. ఉదయాన్నే లేచేటప్పుడు నా పక్కన మా నాన్న బైబిల్ చదువుకున్నాడు. మళ్ళీ ఏం చదువుతున్నాడు తెలుసా? మళ్ళీ కానా పెళ్లి గురించి చదువుతున్నాడు. నాకు అనిపించింది ఎన్ని వందల సార్లు చదివి ఉండాలి అని. నిన్నేగా వాక్యం చెప్పాడు మా నాన్న. నేను అనుకున్నా నిన్నేగా చెప్పాడు, ఇందులో ఏముందని చదువుతున్నాడు. ఎంత చదివినా, ఎంత ధ్యానించినా బైబిల్ గ్రంథం అద్భుతం కదా. ఇటువంటి శ్రేష్ఠ గ్రంథాన్ని మీరు చదువుతున్నారా? నాకు బైబిల్ చదవాలి, బైబిల్ కంటత పెట్టాలి, బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి, బైబిల్ బాగుగా బోధించాలని నాకు నేర్పిన మొట్టమొదటి వ్యక్తి మా తండ్రే. అరే నువ్వు బైబిల్ చదువు అని చెప్పలేదు నాకు. చదువురా అని చెప్పలా, చూసి నేర్చుకున్నాను.
మా అమ్మ మా నాన్న ఎందుకు బైబిల్ చదువుతున్నారు, నేను ఎందుకు చదవకూడదని. నేను చిన్నోడిని, మా ఇంట్లో వాళ్ళతో సంబంధం ఎక్కువ ఉండేది, చూసి నేర్చుకున్నాను. వారు చెప్తే నేర్చుకోవాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? తండ్రి ఇమిటేట్ చేపిస్తాడు మనల్ని తండ్రిని చూసి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాయని చెప్పాడు తెలుసా? వేర్ ఇస్ ఫాదర్? ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు అంటాడు మై ఫాదర్, నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు వేర్ ఇస్ ఫాదర్? ప్రభువా, ప్రతిసారి తండ్రి తండ్రి అంటున్నావు, తండ్రి ఎక్కడున్నాడు అంటే, లుక్ ఎట్ మీ, నా వైపు చూడు, నన్ను చూసిన వాడు. మన తండ్రి మనకు జీవితాన్ని నేర్పాలి. మన తండ్రి తెరిచిన పుస్తకం, మన తండ్రి మన హీరో. ఈరోజు తండ్రులుగా మీరు ఎవరైనా ఉంటే మీ బిడ్డలకి మీరే హీరోలుగా మారాలి.